చాలా గొప్ప విషయం. ఇక్కడ మీకు సీక్రెట్ చెప్పాలి. నేను చెబుదామా వద్దా అనుకున్నాను, కానీ ఆడ కనపడితే చెప్పాలనిపిస్తుంది. ఎదురుగా ఆలీ అది ఏ సినిమా అండి? మనం అక్కడ ఫంక్షన్ చేసింది మాయలోడు ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆలీ దానికి డాన్స్ చేశాడు. డాన్స్ చేసినప్పుడు ఏంటి వీడు ఇలా డాన్సింగ్ ఏంటి, వీడు యాక్టింగ్ ఇంత అద్భుతంగా ఉంది కదా, గురువుగారు మనోడిని పెట్టేదన్నా ఒక సినిమా చేస్తే బెటర్గా ఉంటుందండి, అసలు హీరోగా కూడా అద్భుతంగా చేస్తారు సార్ అని నేను ఈ అచ్చిరెడ్డి గారితో ఈయనతో అంటే ఇప్పుడు నేను అనటం వాడనటం ఇంకొకటి అనటం కాదు, ఇదంతా కర్మానుసారనే బుద్ధి. ఒక్కొక్కడికి ఆ సమయానికి వాళ్ళకి ఆ అదృష్టం అదృష్టం అతనికి ఉండబట్టి ఆలోచన వీళ్ళకి కలగబట్టి నాకు ఇన్స్ట్రుమెంట్ నాకు అనిపించింది. నేను చెప్తే యమలీల అనేటువంటి ఒక అగ్ర హీరోతో చేయాల్సినటువంటి సినిమా దాన్ని కాదులే మనం ఆలీతోనే చేద్దామని. ఇది సాఫ్ట్గా కనపడతాడు కానండి, పరమ దారుణమైన మూర్ఖుడు. మూర్ఖ శబ్దానికి అర్థం అంటే చాలా మంది మూర్ఖుడు అంటే ఏదో తిట్టాడు అనుకుంటారు. మూర్ఖత్వం లేకపోతే రమణ మహర్షి అంతటి వాడు అయ్యేవాడు కాదు. మూర్ఖత్వం లేకపోతే బుద్ధుడు అంతటి వాడు అయ్యేవాడు కాదు. మూర్ఖత్వం లేకపోతే అబ్దుల్ కలాం అంత గొప్పవాడు అయ్యేవాడు కాదు. ఏదైనా ఒక పట్టు పెడితే దాన్ని చివరి వరకు లాక్కుపోవడం అనేది మూర్ఖత్వం, అది గొప్పతనం, అది పట్టుదల. అటువంటి పట్టుదల ఎవరికైనా ఏదైనా ఎందుకనే ఇప్పుడు ఇతను పెట్టి ఇది చేస్తాను అందాక మన గణేష్ చెప్పినట్టు ఆడో హీరో ఈయన డైరెక్టరు ఎందుకండి అనుకున్నాడంటే అది జరిగి తీరాల్సిందే. తీరి అతని పట్టుదల తనకు ఉన్నటువంటి తెలివితేటలతోటి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి అతి తక్కువ మంది దర్శకుల్లో కృష్ణారెడ్డి గారు ఒకరు. అప్పుడు ఆ రకంగా జరిగినటువంటి విషయంలో వెంటనే మనకు ఆయన కాదండి, మనకు కావాల్సింది అది అయినా ఎవరైనా వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ నేను పట్టుకొని నా కథను నేను నమ్ముకున్నానని అల్లిని హీరోగా పెట్టి యమలీల సినిమా తీసి అది 360 సంవత్సరానికి ఎన్ని రోజులే ఉంటాయి అనుకుంటా. సంవత్సరానికి 800 రోజులు ఉంటే ఒక సంవత్సరం ఆడి ఉండేది అది. అలాగా ఎన్నో సంవత్సరాల హిట్స్. ఇదిగో ఈ సినిమా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, ఇప్పటికి డబ్బింగ్ అయిపోతుంది, ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోతుంది అది చెప్పి సినిమాలు తీసినటువంటి అతి తక్కువ మంది అద్భుతమైనటువంటి దర్శకుల్లో కృష్ణారెడ్డి గారు ఒకరు. ఈ సమయంలో మీ అందరితో కలిసి నేను నా ఆనందాన్ని పంచుకునేటువంటి అవకాశం కల్పించిన మిత్రులిద్దరికీ, అచ్చిరెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చాలా నిజంగా కృష్ణారెడ్డి గారి సినిమాలో చాలా సినిమాలు నేను చేశాను, ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చేశానేమో. చివరిలో 1 or 2 ఫిల్మ్స్ నేను చేయలేకపోయాను. కానీ వినోదంలో ఆయన నాకు ఇచ్చిన క్యారెక్టర్ శ్రీకాంత్, శివాజీ రాజా వీళ్ళు అందరం కలిసి గుంపు కింద ఆలీ మేమంతరం కలిసి చేసినప్పుడు వినోదంలో నాకు వచ్చింది అప్పట్లో బ్రహ్మాండమైన పేరు. అది డైలాగ్ లెస్. అసలు చివరి వరకు ఒక్క డైలాగ్ లేకుండా ఏవిఎస్ కానీ మల్లికార్జునరావు కానీ ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నటువంటి ఎలాంటి క్యారెక్టర్స్తో చాలా క్యారెక్టర్స్ చేశాను కృష్ణారెడ్డి గారి సినిమాల్లో. కానీ ఇటువంటి మంచి అంటే నేను అనేది పంచామృతాలు కలిస్తే దైవ పూజకు ఉపయోగపడేటట్టు పాంచభౌతికమైనటువంటి శరీరం ఉన్నట్టు 5 మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తి మా కృష్ణారెడ్డి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే మంచితనం, అదే బిహేవియర్, అదే. ఎప్పుడు నేను వెనకాలన్న మూల స్తంభాలు కొన్ని ఉన్నాయి. ఒకటి నాకు తెలిసినంత వరకు మనీషా వెంకటేశ్వరరావు గారు, వైట్ అండ్ వైట్ వెంకటేశ్వరరావు గారని. 2 కుర్రా రంగారావు గారు. ఆయన అసలు టోటల్గా రోజుకు 30-40 సీన్లు తీయమన్నా ఈయన చెప్తుంటాడు, ఆయన తీస్తుంటాడు, అయిపోతుంది. దీనికి తగ్గ స్పీడ్ మా శరత్ ఎదురుగా. శరత్ కెమెరా పట్టుకున్నాడంటే ఇక్కడ జరుగుతుండగానే అంటే ఇక్కడ పెట్టేస్తాడు. ఇందాక చెప్పాడే మన గణేష్ టక 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 సినిమాల మీద గ్రిప్ ఉన్నప్పుడు చేసేటువంటి విధానం వేరు. అలాగా అద్భుతమైనటువంటి సినిమాలు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అందించి ఇంకా ఎన్నో సినిమాలు ఆయన చేయాలి, ఇండియాలోనే ఒక అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఆ ఆకాంక్షతోటి వయసులో నాకంటే దొంగ దొంగ దొంగ
కాబట్టి ఆయన్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఎంతో మందికి అక్కడ ఎదురుగా కనిపిస్తుంది మా అమ్మాయి సుచిత్ర, చంద్రబోసు, ఇట్లాంటి వాళ్ళందరినీ చూస్తుంటే అసలు ఆల్మోస్ట్ ఇవాళ ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే మా రెండో కోడలు, అమ్మాయి కోడలు ఒకటే అనుకోండి, రెండో కోడలు సీమంతం లాంటి చిన్న ఫంక్షన్ జరుగుతుంది ఇంట్లో. అయినా దొంగ దెబ్బైనా వేసి కనపడకుండా ఇప్పుడే అర్జెంట్ పని ఉంది వెళ్ళొచ్చేస్తానని చెప్పి ఇక్కడికి వచ్చి ఇలాంటి ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయకపోతే ఏదో గిల్టీగా తప్పు చేసిన ఫీలింగ్ ఉంటుందని నేను గబగబా ఇక్కడికి వచ్చి మీకు కనపడి వెళ్ళిపోదామని అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అచ్చిరెడ్డి గారు. వీళ్ళిద్దరూ రామలక్ష్మణులు అప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ మళ్ళీ రామలక్ష్మణులు అంటే అదేదన్నా ఏదో వస్తుందో లేనిపోతుంది. ఇందులో రాముడు ఎవరో లక్ష్మణుడు ఎవరో అసలు తెలియదు. పైగా నాలాంటి వశిష్ఠుడు లాంటి వాడు ఏదో వాగేయచ్చు. కాబట్టి వీళ్ళు ఒక అద్భుతమైనటువంటి, అంటే ఇది స్నేహం కాదు, వీళ్ళిద్దరిది ఆత్మీయత. స్నేహం వేరు. స్నేహం అందరం, మనతో స్నేహితులు చాలామంది ఉంటారు, మనం అందరితో స్నేహం చేస్తుంటాం. కానీ ఆత్మీయత అంటే రెండు ఆత్మలు కలిసినటువంటి స్థితి. అటువంటి ఆత్మీయులైనటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు. ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా ఎప్పుడు ఇలా ఒక 50 సంవత్సరాలు లేదండి మీ ఇద్దరు ఫ్రెండ్షిప్, 50 పైనే. 50 సంవత్సరాల పైనుంచి ఇవాళ వస్తే 4 రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడాలంటే చిరాగ్గా ఉండే రోజుల్లో 50 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం చేయటం చాలా నిజంగా కృష్ణారెడ్డి గారి సినిమాలో చాలా సినిమాలు నేను చేశాను, ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చేశానేమో. చివరిలో 1 or 2 ఫిల్మ్స్ నేను చేయలేకపోయాను. కానీ వినోదంలో ఆయన నాకు ఇచ్చిన క్యారెక్టర్, శ్రీకాంత్, శివాజీ రాజా, వీళ్ళు అందరం కలిసి గుంపు కింద ఆలీ మేమంతరం కలిసి చేసినప్పుడు వినోదంలో నాకు వచ్చింది అప్పట్లో బ్రహ్మాండమైన పేరు. అది డైలాగ్ లెస్. అసలు చివరి వరకు ఒక్క డైలాగ్ లేకుండా ఏవిఎస్ కానీ మల్లికార్జునరావు కానీ ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నటువంటి ఎలాంటి క్యారెక్టర్స్తో చాలా క్యారెక్టర్స్ చేశాను కృష్ణారెడ్డి గారి సినిమాల్లో. కానీ ఇటువంటి మంచి, అంటే నేను అనేది పంచామృతాలు కలిస్తే దైవ పూజకు ఉపయోగపడేటట్టు పాంచభౌతికమైనటువంటి శరీరం ఉన్నట్టు 5 మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తి మా కృష్ణారెడ్డి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే మంచితనం, అదే బిహేవియర్, అదే. ఎప్పుడూ నేను వెనకాలన్న మూల స్తంభాలు కొన్ని ఉన్నాయి. ఒకటి నాకు తెలిసినంత వరకు మనీషా వెంకటేశ్వరరావు గారు, వైట్ అండ్ వైట్ వెంకటేశ్వరరావు గారని. 2 కుర్రా రంగారావు గారు. ఆయన అసలు టోటల్గా రోజుకు 30-40 సీన్లు తీయమన్నా ఈయన చెప్తుంటాడు, ఆయన తీస్తుంటాడు, అయిపోతుంది. దీనికి తగ్గ స్పీడ్ మా శరత్ ఎదురుగా. శరత్ కెమెరా పట్టుకున్నాడంటే ఇక్కడ జరుగుతుండగానే ఆ షాట్ అంటే ఇక్కడ పెట్టేస్తాడు. ఇందాక చెప్పాడే మన గణేష్, టక 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 సినిమాల మీద గ్రిప్ ఉన్నప్పుడు చేసేటువంటి విధానం వేరు. అలాగా అద్భుతమైనటువంటి సినిమాలు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అందించి ఇంకా ఎన్నో సినిమాలు ఆయన చేయాలి, ఇండియాలోనే ఒక అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఆ ఆకాంక్షతోటి వయసులో నాకంటే దొంగ 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 కాబట్టి ఆయన్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఎంతో మందికి అక్కడ ఎదురుగా కనిపిస్తుంది మా అమ్మాయి సుచిత్ర, చంద్రబోసు, ఇట్లాంటి వాళ్ళందరినీ చూస్తుంటే అసలు ఆల్మోస్ట్ ఇవాళ ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే మా రెండో కోడలు, అమ్మాయి కోడలు ఒకటే అనుకోండి, రెండో కోడలు సీమంతం లాంటి చిన్న ఫంక్షన్ జరుగుతుంది ఇంట్లో. అయినా దొంగ దెబ్బైనా వేసి కనపడకుండా ఇప్పుడే అర్జెంట్ పని ఉంది వెళ్ళొచ్చేస్తానని చెప్పి ఇక్కడికి వచ్చి ఇలాంటి ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయకపోతే ఏదో గిల్టీగా తప్పు చేసిన ఫీలింగ్ ఉంటుందని నేను గబగబా ఇక్కడికి వచ్చి మీకు కనపడి వెళ్ళిపోదామని అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అచ్చిరెడ్డి గారు. వీళ్ళిద్దరూ రామలక్ష్మణులు అప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ మళ్ళీ రామలక్ష్మణులు అంటే అదేదన్నా ఏదో వస్తుందో లేనిపోతుంది. ఇందులో రాముడు ఎవరో లక్ష్మణుడు ఎవరో అసలు తెలియదు. పైగా నాలాంటి వశిష్ఠుడు లాంటి వాడు ఏదో వాగేయచ్చు. కాబట్టి వీళ్ళు ఒక అద్భుతమైనటువంటి, అంటే
ఇది స్నేహం కాదు, వీళ్ళిద్దరిది ఆత్మీయత. స్నేహం వేరు. స్నేహం అందరం, మనతో స్నేహితులు చాలామంది ఉంటారు, మనం అందరితో స్నేహం చేస్తుంటాం. కానీ ఆత్మీయత అంటే రెండు ఆత్మలు కలిసినటువంటి స్థితి. అటువంటి ఆత్మీయులైనటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు. ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా ఎప్పుడు ఇలా ఒక 50 సంవత్సరాలు లేదండి మీ ఇద్దరు ఫ్రెండ్షిప్, 50 పైనే. 50 సంవత్సరాల పైనుంచి ఇవాళ వస్తే 4 రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడాలంటే చిరాగ్గా ఉండే రోజుల్లో 50 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం చేయటం